పెట్టుకుంటారు, సర్ప్రైజ్ లాగా వెళ్తారు, అదా ఇదా అని పాఠాలు వల్లి వేస్తారు. కర్నూలులో కాయగూరలు కొనుక్కుంటాకి వెళ్ళారు కదా, ఇంటికి కాయగూరలు కొనుక్కొచ్చారు కదా, ఉల్లిపాయలు కూడా కొనుక్కొచ్చారు కదా. కర్నూలులో మార్కెట్ రైతు బజార్కి వెళ్ళారు కదా, రైతు బజార్లో ఉల్లిపాయలు రోజు మార్కెట్లో రోడ్ల మీద పారబోస్తున్నారు రైతులు. పట్టించుకోరా అని అడుగుతున్నాను. ఫోటోలు మాత్రం సినిమా తీసుకొచ్చేశారు. రైతు బజార్కి వెళ్ళి ఉల్లిపాయలు కొనుక్కొచ్చారు, మామిడికి ఇవ్వాలి ఉల్లిపాయలు అని చెప్పని. ఇవాళ పరిస్థితి ఏంటి? మళ్ళీ తొంగి చూడరా? కదా మొలక మంచం ధరెవరా? నిన్న అసెంబ్లీలో మాట్లాడతారు నారా చంద్రబాబు నాయుడు, మీరు పండించేటువంటి మొతక ధాన్యం ఎవడో తింటాకి పనికిరావు, అది సారా బ్రాందీ తయారు చేయడానికి మాత్రమే. మా బియ్యం ఎవడో తిండో, మా బియ్యం కాపు సారాకి బ్రాందీకి ఆల్కహాల్ తయారు చేయడానికి మాత్రమే పనికొస్తాయి. మరి పొగాకు పండిస్తున్నారు కదా, పొగాకోడికి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా? మిర్చికి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా? ఏ పంటకి? కందులకి ఉందా గిట్టుబాటు ధర? పెసలకి మినువులకి గిట్టుబాటు ధర ఉందా? శనగలకి గిట్టుబాటు ధర ఉందా? ఉల్లికి గిట్టుబాటు ధర ఉందా? దేనికి గిట్టుబాటు ధర ఉంది? అరటికి గిట్టుబాటు ధర ఉందా? ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది? పసుపుకి గిట్టుబాటు ధర ఉందా? నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ పంటకి నువ్వు చెప్పినట్టుగా మేము పండించే ధాన్యం తింటాకి పనికిరావు, మరి మిగతా అన్నీ కూడా తింటాకి పనికి వస్తాయి కదా. ఏ పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు మీరు? ఎవరికి ఇస్తున్నారు? మామిడికి గిట్టుబాటు ధర ఉందా? డబ్బా కొట్టుకున్నారు, హంగామా చేశారు. మామిడికి కేజీ 4 రూపాయలు ఇస్తున్నామని చెప్పని సబ్సిడీ కింద, అంటే కాంపాషనేట్ చేస్తూ రైతుకు నష్టపరిహారం కింద 4 రూపాయలు ఇస్తున్నామన్నారు. ఎన్నాళ్ళు అయింది? ఎన్ని నెలలు అయింది జీవో ఇచ్చి? నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా, 4 నయా పైసలైనా ఎవరికన్నా చిత్తూరులో మామిడికాయ రైతుకి వేశారా అని అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తాను. ఎన్నాళ్ళైంది మీరు హంగామా చేసి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎన్ని మాటలు మాట్లాడారు, అవాకులు చవాకులు పేరారు. జగన్ గారి ప్రోగ్రాంని ఆపడానికి ట్రై చేశారు. జగన్ గారి ప్రోగ్రాంలో రైతుల్ని కేసులు కట్టారు, రైతుల మీద, జగన్ గారి మీద కేసులు కట్టారు. మేము 4 రూపాయలు ఇస్తుంటే జగన్ వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అడావిడి చేస్తున్నాడని. 4 రూపాయలు కాదు, కేజీకి 4 పైసలు ఎవరికైనా ఇచ్చారా మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి 4 పైసలు ఎవరికైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? దగా కదా. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ